నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి, పట్టు వస్త్రాలతో సత్కరించిన బిఆర్ నాయుడు. లొంగిపోకపోతే తూటాతోనే సమాధానం చేస్తాం, మావోయిస్టులకు డీజీపీ హరీష్ కుమార్ హెచ్చరిక. రివర్ ఫ్రంట్ పనులు త్వరలో పూర్తి చేస్తాం, అధికారులతో కలిసి పరిశీలించిన ఆదిరెడ్డి. చంద్రబాబు ఎంఓయూలపై నమ్మకం లేదు, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. శాఖల పనితీరుపై నిరంతరం సమీక్ష, అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరిన ఆమె తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా ఆహ్వానించారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. చైర్మన్ ఈవో శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండరు, డైరీలను రాష్ట్రపతికి అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకీదేవి, భానుప్రకాష్ రెడ్డి, సివిఎస్ఓ మురళీకృష్ణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. తమహమస్మాముష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః శైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీని. మావోయిస్టు రహిత రాష్ట్రమే లక్ష్యంగా అన్ని విభాగాలకు చెందిన పోలీస్ బలగాలు ఒకే గొడుగు కింద పనిచేస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో మావోయిస్టులందరినీ లొంగిపోవాలని పిలుపునిచ్చాం, లేకపోతే తూటాతోనే సమాధానం చెబుతాం అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆపరేషన్ సంభవ్ ప్రారంభించినప్పటి నుంచి జరిగిన 2 ఘటనల్లో 13 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయారన్నారు. ఈ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో గురువారం రంపచోడవరం వచ్చిన డీజీపీ మంగళ ఎన్కౌంటర్లో జరిగిన ప్రాంతాలు, ఏఓబీలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. రంపచోడవరంలో మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హిడ్మా, టెక్శంకర్తో పాటు వారి అనుచరులు ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. ఇది పోలీసుల విజయం. ఈ ఘటనల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. పలు ప్రాంతాల్లో తలదాచుకున్న 50 మందిని అరెస్టు చేశాం. వారిలోనూ ముఖ్యులున్నారు. రాష్ట్రంలో మావోయిస్టులు ఇప్పుడు దాదాపుగా లేనట్లే అని వివరించారు. లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్
అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. గత 5 ఏళ్ల వైసీపీ నాయకుల పాపాల పనులు ప్రజలకు శాపాలుగా మారాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా అధికారులతో కలిసి ఆయన గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణ పనుల తీరును పరిశీలించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ సొంత అజెండాతో పనిచేసి అడ్డదిడ్డంగా వ్యవహరించి దేవీ చౌక్, పుష్కర ఘాట్లో రాళ్లు వేయడం వల్ల నిత్యం వీటిని తన్నుకొని ప్రజలు పడిపోతున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రాళ్లను పరిశీలించారు. ఈ రాళ్లు వేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. త్వరలో రాళ్లు పూర్తిగా తొలగించడం లేదా పైన రోడ్డు వేయడం చేయిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి హామీ ఇచ్చారు. రివర్ ఫ్రంట్ పనులు పూర్తవుతాయని, ఈ ప్రాంతం మంచి టూరిస్ట్ హబ్గా మారుతుందని, ప్రజలు కుటుంబాలతో ఇక్కడకు వచ్చి ఆస్వాదిస్తారని అన్నారు. వచ్చే మార్చి నాటికి రివర్ ఫ్రంట్ పనులు పూర్తవుతాయని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఎన్నమూరి దీపు తదితరులు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజలు కూడా వచ్చున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు ఆలోచనలన్నీ కూడా పంచుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ అయితే మంచి ఫేజ్లో నడుస్తూ ఉంది. ఇప్పటిదాకా ఫ్లడ్ ఉండడం వల్ల కొన్ని చేయలేకపోయారు. ఇప్పుడు ఆ వర్క్ నడుపుతూ ఉన్నారు. మధ్యలో కూడా కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి. అవి కూడా ఎలా క్లియర్ చేయాలన్న దాని మీద గౌరవ కమిషనర్ గారు రివ్యూ చేసుకోవాల్సిందిగా కోరాం. ఆయన కూడా రివ్యూ చేసుకుంటాను హామీ ఇచ్చున్నారు. ఏదేమైనా ఒక మంచి టూరిస్ట్ హబ్ కింద ఈ పాయింట్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. మనిషిలో ఓడిపోవడమే కాకుండా ఇటువంటి దుర్వినియోగం చేసేది కాబట్టి అతను అసలు ఎన్నికలనే బహిష్కరించలేతున్నాయి. ఎందుకంటే ఇతను అనర్హుడు, ఎన్నికల్లో నిలబడడానికి అనర్హుడు. ఇంత ప్రజాధనాన్ని వృధా చేయడం. ఆ రోజు ఏది మెయిన్ రోడ్లో గగ్గోలు పెట్టారు వ్యాపారస్తులు. మాట వినలే, అహంకారం, పబ్లిసిటీ పిచ్చి. మేము అప్పుడు అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం. ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు? ప్రజల ధనం వృధా అవుతుంది. మా బాధ అది. అర్థమైందండి. ఎలక్షన్ ముందే చెప్పాం, ఇప్పుడున్న మాజీ ఎంపీ రాజమండ్రి సుందరీకరణ అన్న పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్తూనే ఉన్నాం. మేము ఆ రోజు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రజలు కొన్ని కోరికలు కోరారు. అందులో మొట్టమొదటిగా మార్కెట్, రాజమండ్రి మెయిన్ రోడ్ మార్కెట్లో పార్కింగ్ వీలు లేకుండా కేవలం ఈయన పబ్లిసిటీ పిచ్చి విషయంలో రోడ్డుకి అడ్డంగా, అంటే మధ్యలో ఉన్నదే చిన్నది, దానికి మళ్ళీ మధ్యలో వేసుకుని ఎలక్ట్రికల్ పోల్డ్ అన్నీ వేశారు. దానివల్ల వ్యాపారస్తులందరూ గగ్గోలు పెట్టారు. వాళ్ళకి ఆ రోజే చెప్పాం, కూటమి అధికారంలోకి రాగానే ఇమీడియట్లీగా అవి రిమూవ్ చేస్తూ ఉన్నాం. ఇమీడియట్లీగా చెప్పాము. కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు బాగా స్పందించి ఇమీడియట్లీగా దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఈ ప్లేస్లో ఒక మంచి పబ్లిక్ గురించి అరౌండ్ 500 మీటర్ స్ట్రెచ్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. 22 crore ఇక్కడ పెంచి ఫేజ్ 1లో ఫస్ట్ పబ్లిక్ స్పేస్ లాగా అట్ ద సేమ్ లెవెల్ అదే సిన్స్ మెయిన్ జంక్షన్ లాగా ఉంది కూడా. ఇట్ విల్ బీ గివింగ్ అ వెరీ గుడ్ వ్యూ. అదే రైల్ అండ్ రోడ్ బ్రిడ్జ్ ఉంది. సో అదే బ్యాక్డ్రాప్లో మనకి అదే వస్తుంది. ఆ తర్వాత స్టేజ్ కూడా అవుతుంది. ఇక్కడే స్టేజ్ రెడీ చేస్తే పబ్లిక్కి నార్మల్గా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ లాగా వీ కెన్ ప్లాన్ సమ్ అదే కల్చరల్ ఈవెంట్స్ అక్కడే అలాగా స్పేస్కి వస్తుంది. తర్వాత ప్రతి ఒక్క అన్ని ప్లేసెస్లో రెగ్యులర్ స్పేసెస్ తర్వాత ఎవ్రీ 10 మీటర్స్ 15 మీటర్స్లో మనం అదే బెంచెస్ కూడా పెడతాము. ఎంఓయూలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో చంద్రబాబు, జగన్ రాజకీయాలు చేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల విజయవాడలో పీసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు 2014-19లో 3 సదస్సులు పెట్టి 1761 ఎంఓయూలు కుదుర్చుకున్నారని 19 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారన్నారు. వీటితో 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారని, వీటిలో కనీసం 10% ఒప్పందాలైనా గ్రౌండ్ అయ్యాయా అని ప్రశ్నించారు. 2023లో విశాఖ వేదికగా జగన్ అంతర్జాతీయ సదస్సు పెట్టారని 387 ఎంఓయూలు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారని గుర్తు చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలని ఊదరగొట్టారని, వాటిలో 10% కూడా అమలు కాలేదని విమర్శించారు. చంద్రబాబు ఎంఓయూలపై నమ్మకం లేదని, బాండ్ పేపర్పై 613 ఎంఓయూలు 16.31 లక్షల ఉద్యోగాలు 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని రాసి సంతకం పెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చారని 613 మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకి మధ్య జరిగినట్టు 13,25,00,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని, దానికి సంబంధించి 16,31,000 ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సిఐఐ సమిట్ కి సంబంధం లేకుండా ఈ సిఐఐ సమిట్ తో కలుపుకొని గత 17 నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్ టుగెదర్ 22 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని, అందుకు 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు. ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని, లోకేష్ గారి పట్టుదల అని, దూరంగా వెళ్లిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్లీ వెనక్కి వస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలని ఇలా కూటమి కాడర్ కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బావుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు. 25 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా? రాష్ట్రం 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని మోసం చేయడం దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ముంచారు. పోలవరం 41 మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ ను తగ్గిస్తే అదొక బ్యారేజ్ గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం మొదలు పెడితే విశాఖపట్నం స్టీల్ వరకు విశాఖ స్టీల్ ని అదానికి ఇవ్వడానికి ఎన్ని కుతంత్రాలు, దాన్ని ఎన్ని రకాలుగా నష్టాల పాలు చేయాలో, ఒకవేళ సెయిల్లో విలీనం చేసినా లేకపోతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా అది లాభాల బాట పడుతుంది కాబట్టి క్రమేణా దాన్ని కూనీ చేయటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి ఇద్దరూ పాల్పడ్డారు. ఇలా రాజధాని విషయం అయితేనేమి, లేక కడప స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ సెయిల్ ద్వారా పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది మన విభజన హామీ అయితే, ఆ విషయంలో మోసం చేయడానికైనా ఏ విషయంలో అయినా ఇలా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్ర ప్రజలని 11 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. ప్రతి శాఖ పనితీరును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుందని, శాఖల వారీగా గ్రేడింగ్లో ర్యాంకు పెంచుకోవడంపై దృష్టి సారించాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సేవల నాణ్యత, లక్ష్యాల సాధన, అభివృద్ధి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి శాఖల ప్రాధాన్యత అంశాలను పరిశీలిస్తూ అన్ని శాఖలు మెరుగైన గ్రేడ్ సాధించే విధంగా కృషి చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న అన్ని సేవల్లో పారదర్శకత, వేగం, నాణ్యత పెరగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ప్రతి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ 3 లక్షల యూనిట్ కాస్ట్లో నిర్మిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, డిఆర్ఓ టి సీతారామమూర్తి, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, కేఆర్ఆర్ సిఎస్ డిసి ఎస్ భాస్కర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
రాబోయే పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం సిటీ రూరల్ రూపురేఖలు మారుస్తామని, అనేక నూతన విధానాలతో ముందుకు వెళ్తామని రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు. గోరంట్ల ఆయన కార్యాలయంలో మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాస్టర్ ప్లాన్కు సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు. వీటిలో భాగంగా నూతనంగా 5 MLD ప్లాంట్ నిర్మించాలని, మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్డు, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లను విస్తరణ చేయాలని, ప్రధాన డ్రైనేజీ నిర్మించాల్సిన అవసరం ఉందని, హుకుంపేట మెయిన్ డ్రైనేజీని చివరి వరకు నిర్మించాలని, క్వారీ సెంటర్ నుంచి మల్లాయిపేట వరకు రోడ్డును విస్తరణ చేసి సీసీ రోడ్డు నిర్మించాలని, ఎస్విజి మార్కెట్ నుంచి 100 అడుగుల రోడ్డు వరకు రోడ్డు విస్తరణ చేసి డ్రైనేజీ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వార్డులన్నింటినీ జీరో వర్క్స్గా తీర్చిదిద్దాలని అన్నారు. పబ్లిక్ హెల్త్ ఎస్సీ శేషగిరిరావు, రీటా తదితరులు పాల్గొన్నారు. సౌదీ అరేబియాలో బస్సు ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదకరమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరు వైసీపీ కార్యాలయంలో మృతులకు నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో బొమ్మూరు పార్టీ కార్యాలయంలో సౌదీ అరేబియాలో ప్రమాద సంఘటనలో మృతులకు నివాళులర్పించి మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా చెల్లిబోయిన మాట్లాడుతూ, మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న మార్గంలో జరిగిన ఈ దుర్ఘటనలో హైదరాబాదుకు చెందిన ఉమ్రా యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆ అల్లాహ్ను రూరల్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రార్థించడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి మీర్జా మౌలాలి, జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఎండి హమీద్ బాషా, ప్రధాన కార్యదర్శి ఎస్కే ఇబ్రహీం బాషా తదితరులు పాల్గొన్నారు. अता फरमा, मैदान महशर में तेरे हबीब सल्लल्लाहु अलैहि वसल्लम की शफाअत नसीब अता फरमा। हम सबों को उन तमाम लोगों के वास्ते दुआए मग़फ़िरत करने की तौफ़ीक़ अता फरमा। सलात व बिल्कुलियत व रब्बना तक़ब्बल दुआ इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू। మెగాస్టార్ చిరంజీవి సరసన రాధా, వాణి విశ్వనాథ్, సోనం నటించిన కొదమసింహం సినిమా 1990లో విడుదలై విజయాన్ని నమోదు చేయగా మళ్ళీ ఇన్నాళ్లకు రిలీజ్ చేశారు. రిలీజ్ సందర్భంగా గురువారం రాత్రి సూర్య ప్యాలెస్లో ప్రీమియర్ షో వేశారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద ఏడిద బాబీ, కొత్తపేట రాజా ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి మెగాస్టార్ ఫ్యాన్స్ సందడి చేశారు. గీతా ఫిలిమ్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట రాజా మాట్లాడుతూ, తన 15 ఏళ్ల వయసులో ఈ సినిమా విడుదలైందని, కౌబాయ్గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం అప్పట్లో అద్భుత విజయం అందుకుందని గుర్తు చేసుకున్నారు. ఏడిద బాబీ మాట్లాడుతూ, ఈ సినిమా రామ్ చరణ్కి ఎంతో ఇష్టమని,
చిరంజీవి చెప్పారని, అయితే తమకు కూడా చాలా ఇష్టమేనని పేర్కొన్నారు. కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను కైకాల సత్యనారాయణ సమర్పణలో కె నాగేశ్వరరావు నిర్మించారని అన్నారు. వన్స్ మోర్ అంటూ ప్రీమియర్ షోలు, పాటలు వేయించుకొని ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొట్టారు. మా ఆరాధ్య దైవం శ్రీ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 35 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ కౌబాయ్ మూవీ కొదమసింహం. ఇది కొదమసింహమే కాదు, కొణిదేల కొదమసింహం ఈ మూవీ. ఎందుకంటే ఈయన చాలా ఇష్టపడి యాక్ట్ చేసిన మూవీ ఇది. ఎందుకంటే గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాళ్ళు సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ క్రేజ్ని ఈయన అర్థం చేసుకొని ముందుకొచ్చి మళ్ళీ యాక్ట్ చేసినటువంటి మహానటుడు. అద్భుతమైనటువంటి నటనతో మనందరినీ అలరించి ఈయన ఈరోజు ముందుకొచ్చి చేసినటువంటి అద్భుతమైన మూవీ పద్మసింహం. ఆంధ్రుల ఆరాధ్యుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన పద్మసింహం 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా రాజమండ్రి సూర్య ప్యాలెస్ లో స్పెషల్ షో వేయడం జరుగుతుందండి. ఈ అభిమానుల సంబరాల మధ్య ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు కౌబాయ్గా నటించిన ఈ కొదమసింహం ఆ రోజుల్లోనే కాదు, ఇప్పటికి కూడా మా అందరికి కూడా ఫేవరెట్ ఫిలిం అని చెప్పాలి. రామ్ చరణ్ గారి నిన్న చిరంజీవి గారు చెప్పారు రామ్ చరణ్ గారికి ఇది ఫేవరెట్ ఫిలిం అని. అలాగే మా అందరికి కూడా ఇది చాలా ఫేవరెట్ ఫిలిం. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ యూత్ ప్రెసిడెంట్ బిల్డర్ చిన్న డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఉద్యమం చేపట్టిందన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ పార్లమెంట్ సభ్యుడు భరత్రామ్ సూచనలతో బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో సోమాలమ్మ గుడి సెంటర్, భారత బొమ్మ సెంటర్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచిపెట్టి సంతకాల సేకరణ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు. వైసీపీ నాయకులు రొక్కం త్రినాథ్, కటకం చిన్న, సింక్ సత్యరాజు, దువ్వాడి శంకర్, బుర్రా కనకలింగేశ్వరరావు, పల్లంకి శ్రీను, కొత్తపేట సత్యబాబు, కోట అయ్యప్ప, నల్లాడి సుధీర్, కోట సుధీర్ బాబు, కోట సూరిబాబు, గుత్తుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక గౌతమ ఘాట్ రాజమండ్రి వర్తకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ వారి ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా ధవళేశ్వరం ఎర్రగొండ జెడ్పీ హై స్కూల్కు 62,000 విలువ చేసే కంప్యూటర్, ప్రింటరు, మెగాఫోన్ అందజేశారు. స్కూల్ అభ్యర్థన మేరకు విద్యార్థుల సులభ అభ్యాసం నిమిత్తం ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ఈయపు మురళీధర్, మద్దుల మురళీకృష్ణ, సహాయ కార్యదర్శులు యలమర్తి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు, దేవతా సుధాకర్, డైరెక్టర్లు మండవిల్లి వెంకట్రాజు అలియాస్ రాజా, లక్కోజీ వీరభద్రరావు అలియాస్ లక్కోజీ, సభ్యుడు సికకొల్లి సీతారామాంజనేయులు తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ట్రస్ట్ గౌరవ కార్యదర్శి బాలనాగు బాలేష్ గుప్తా ఆదేశాల మేరకు వీటిని స్కూల్ హెడ్ మాస్టర్ ఈవీవీఎస్ఆర్ ప్రసాదరావు, సిహెచ్ రాంబాబు, పి జానకి రామారావు, ఏఎస్వివివి గంగప్రసాదులకు అందజేసినట్లు ట్రస్ట్ డైరెక్టర్ లక్కోజీ వీరభద్రరావు అలియాస్ లక్కోజీ తెలియజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.